ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఫర్ ద హోలీ గోస్ట్ షల్ టీచ్ యూ ఇన్ ద సేమ్ హవర్ వాట్ ఏ అవుట్ టు సే. లూక్ 12 చాప్టర్ 12 వర్సెస్. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. దేవుడు మరి ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. అలాగే ఫిలిప్పి గారితో దేవుడు సమరయ దేశంలో మరి వాడుకుంటున్న సందర్భంలో ఒక దినాన దేవుని స్వరము ఫిలిప్పి గారితో నీవు లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళమని చెప్తాడు. ఆ దేవుడు చెప్పిన ఆ మాటకి మరి ఫిలిప్పి గారు విధేయత చూపిస్తారు. చెప్పిన వెంటనే మరి ఏమీ దేవుణ్ణి ప్రశ్నించకుండా విధేయత చూపి మరి అక్కడి నుంచి సమరయ నుంచి అరణ్య మార్గంన వెళ్ళిపోతాడు. దేవుడు ఎందుకు పంపించాడో ఆయనకి తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగా దేవుడు తనకి ముందుగానే మరి ఏమీ చూపించలేదు. అప్పుడు మరి దేవుడు గాజాకి పొమ్మని చెప్తాడు. ఫిలిప్పి గారు అలాగా గాజాకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆ అరణ్యంలో ఐథోపియుడైన నపుంసకుడు రథంలో పోవచ్చు యెషయా గ్రంథమును చదువుతూ ఉంటాడు. ఆ యెషయా గ్రంథం చదువుతున్న ఐథోపియుని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తం పంపాడో మరి ఆయనకి అర్థమవుతుంది. ఐథోపియుడే మరి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రభువుని గురించి రాయబడిన ప్రవచనమును చదువుతుంటాడు. నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పి గారు నపుంసకుడిని అడుగుతాడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపని ఎడల మరి నేను ఎలాగూ గ్రహించుదునని నపుంసకుడు అంటాడు. అప్పుడు ఫిలిప్పి గారు తన రథంలో నపుంసకుడు రథంలో కూర్చొని యేసుక్రీస్తు మరి ప్రభువు గారు మన పాపముల కొరకు ఎలా మరణించాడో దాని గురించి వివరంగా చెప్తాడు. ఈ విధంగా మరి నపుంసకుడు యేసు ప్రభు వారిని అంగీకరించి ఆ క్షణమే మరి బాప్తిజం పొందుకుంటాడు. దేవుని యొక్క స్వరము మనం వినటానికి ఎప్పుడైతే మన మనస్సుని మరి ఇష్టంగా ఉంటామో దేవుడు వెంటనే మన యొక్క స్థితిని బట్టి మనతో మాట్లాడతాడు. దేవుడు తన వాగ్దానం ప్రకారం మనుషులతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ఎంతో గొప్పది కాబట్టి ఆ వెంటనే నపుంసకుడు ఆ యొక్క వాక్యాన్ని విన్న వెంటనే దేవునికి లోబడ్డాడు. మరి దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం కూడా పొందుకుంటాడు. ఈ విధంగా మరి మన దేవుడు మరి ఆయన యొక్క ఏదైతే తన చిత్తం ఉందో మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఈ విధంగా మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారముగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. కృపా సత్య సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారును మేమందరమును తండ్రి, ఫిలిప్పి గారు ఎలాగైతే నీ మాట విని మరి నీకు విధేయత చూపించి నీవు వెళ్ళమన్న మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ నపుంసకుడు మరి ఆయన ఎలాగైతే నీ మాటలు విని తన జీవితాన్ని మార్చుకొని నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాడో అలాంటి మరి తగ్గింపు స్వభావాన్ని మేము కూడా ఫిలిప్పి గారి వలె జీవించినట్లు నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారముగా నీ మాటలను అనేకులకు మరి సువార్తను అందిస్తూ
మరి అనేక ఆత్మల కొరకు భారము కలిగిన వారముగా, ప్రార్థించే వారముగా, మరి ఆ విధంగా నీ మార్గంలో నడిచే వారముగా అట్టి కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.